ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. షణ్ముఖి రుద్రాక్ష, 6 ముఖముల రుద్రాక్ష. 1. షణ్ముఖి రుద్రాక్ష సాక్షాత్తు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశ. 2. ఈ రుద్రాక్ష ధరించడం వలన సర్వ పాపములు నశించిపోతాయి. 3. ఈ రుద్రాక్ష ధరించడం వలన జీవితంలో ఆనందం సౌభాగ్యం లభిస్తుంది. 4. ఈ రుద్రాక్ష విద్యార్థులకు వ్యాపారస్తులకు మంచిది. బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము యూట్యూబ్ ద్వారా ఇప్పుడు రుద్రాక్షల గురించి చెప్పుకుంటున్నాము. మన చతుర్ముఖ రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్ష, రుద్రాక్షలు ఏ విధంగా శుభ్రం చేయాలి, రుద్రాక్షలు ఏ విధంగా ధరించాలి, ఏ విధంగా దానిని శుద్ధి చేయాలి అన్ని ఇటువంటివన్నీ కూడా కొన్ని అమూల్యమైన విషయాలు మనం చెప్పుకున్నాము. అందులో ఒక భాగంగాన ఈ రోజుని షణ్ముఖి రుద్రాక్ష. షణ్ముఖి అంటే 6 ముఖాలు ఉంటాయండి. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 ముఖాల రుద్రాక్షని షణ్ముఖి రుద్రాక్ష అని అంటారు. ఈ షణ్ముఖి రుద్రాక్ష ఎవరిది అన్నట్టయితే దీనికి సాక్షాత్తు కూడా పరమశివుని యొక్క కుమారుడైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయ స్వామి వారి యొక్క అంశ అని చెప్తారు. ఆయనకి కార్తికేయ యొక్క అంశ అయినట్లయితే ఈ యొక్క రుద్రాక్ష మనకి ఏ ఏ ఫలితాలు ఇస్తుంది, ఏ విధంగా ఉంటుందన్నది మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. జనరల్గా అరిషడ్ వర్గాలు కూడా ఉంటాయి మనకి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉంటాయి. అన్నట్టయితే ఇక్కడ కామం అంటే కోరిక, క్రోధము అన్నట్టయితే కోపము, అమితమైన కోపము, లోభం అంటే దురాశ, మదము అంటే అహంకారము, అహం నేను అనే భావన, తర్వాత మోహము అంటే అనుబంధము, మాత్సర్యం అంటే అసూయ. ఇవి కూడా 6 కూడా దుర్గుణాలు. ఈ 6 దుర్గుణాలను ఎందుకు చెప్పుకున్నారంటే ఈ 6 గుణాలు ఉన్నవాడికి సైడ్ ఎఫెక్ట్లు చాలా బాగా ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టయితే అది మీకు కోరిక ఉన్నట్టయితే ఆ కోరిక కానీ ఇతనికి తీరకపోతే దానికోసం ఎటువంటి సాహసానికన్నా ఒడికడతాడు, దుష్కార్యాలైనా చేస్తూ ఉంటాడు, అవినీతి పనులు చేస్తుంటాడు. తద్వారా ఇతనికి పనిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా క్రోధము అన్నట్టు కోపము. ఒక వ్యక్తి మీద మనకి అధికమైన కోపం వచ్చింది అనుకుందాం, మనలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బీపీ కంట్రోల్ అవ్వదు. తర్వాత మనకి ఆ కోపంలో మనం అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాము. మనం ఏమి చేస్తాము, ఏమి మాట్లాడతాము, ఏమీ తెలియని మన కోపంలోనూ. అప్పుడప్పుడు ఏమవుతుందంటే అవతలవాడు కానీ మనం కానీ ప్రాణ నష్టం రావచ్చు, లేదన్నట్టయితే యొక్క ఆరోగ్య నష్టం కూడా రావచ్చు. ఈ క్రోధం వల్ల ఎక్కువగా క్రోధం ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి అన్నట్టయితే హై బ్లడ్ ప్రెషర్ వచ్చి ఎక్కడన్నా గుండెకి కొట్టచ్చు, మైండ్ కూడా కొట్టచ్చు. కాబట్టి క్రోధం అనేది కూడా ఒక శత్రువర్గం. లోభము, దురాశ అన్నట్టయితే ఆశ అనేది ఉండటం కరెక్ట్. మానవుడు జీవించాలి, జీవితానికి సరిపడా సంపాదించాలని ఆశ ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు. అది కూడా దానివల్ల కూడా మన నష్టాలు వస్తాయి. మదం, అహంకారము. నేను ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయాక నేను అన్న అహంకారం ప్రతి మనిషికి వస్తుంది. అయితే ఈ అహంకారం వలన తన యొక్క పతనానికి తానే దారి తీసుకుంటుంటాడు. కాబట్టి ఇది కూడా దుర్గుణమే. తర్వాత మోహము, అనుబంధము అంటే ఒక ప్రేమ. ఈ యొక్క ఏదైనా సరే అతి సర్వత్రా వర్జేత్ అంటే ఎక్కువగా అతిగా ఉండకూడదు. అదేవిధంగా మోహం అన్నట్టయితే అనుబంధం కూడా ఎక్కువగా ఉంటే దానివల్ల చాలా చాలా చెడు ఫలితాలు ఉంటాయండి.
నెక్స్ట్ మాత్సర్యము అంటే అసూయ. అసూయ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అసూయ అన్నది తనకి లేకపోయినా పర్వాలేదు, ఎరటివాడికి ఉందని ఏడుపు, ఎరటివాడికి సంగీత సాహిత్యాల్లో పేరు తెచ్చుకుంటున్నాడని పేరు అనే అసూయ కలిగినట్టయితే దానివల్ల వీడికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇవి 6 కూడా కామ, క్రోధ, లోభ, మోహం, మన్మత్సరాలు 6 కూడా అరిషడ్వర్గాలు అంటే శత్రువర్గాలు అన్నమాట. ఇటువంటి ఈ వర్గాలన్నిటిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ షణ్ముఖి రుద్రాక్ష మాత్రమే ఉంది. షణ్ముఖి రుద్రాక్షను వేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని కానీ మనం జపం చేసినట్టయితే ఈ అరిషడ్వర్గాలకి దూరం అవుతాడని నేను ఘంటాపరంగా చెప్తున్నాను. తర్వాత అరిషడ్వర్గాలకు దూరం అతనికి ఏం వస్తుంది అంటే ఈ యొక్క అరిషడ్వర్గాలకు దూరం అవుతాడు. తర్వాత దానికి మంచి గుణాలు ఏం వస్తాయంటే షడ్గుణాలు వస్తాయి. అంటే 6 మంచి గుణాలు వస్తాయి. ఒకటి జ్ఞానం అనే మంచి గుణం వస్తుంది. ఈ యొక్క షణ్ముఖ రుద్రాక్షను ధరించిన వాళ్ళకి జ్ఞానము, తర్వాత ఐశ్వర్యం అన్నది వస్తుంది. ఐశ్వర్యం అన్నట్టయితే మనకు ధనమే కాదండి, ఒక ఆధ్యాత్మిక సంపద కూడా మనకు వస్తుంది. తర్వాత బలం వస్తుంది, మానసిక బలము, శారీరక బలం కూడా వస్తుంది ఈ యొక్క షణ్ముఖ రుద్రాక్ష వేసుకోవడం వల్ల. తర్వాత వీర్యవంతుడు అవుతాడు, ధైర్యవంతుడు అవుతాడు, పరాక్రమవంతుడు అవుతాడు, తేజం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానవంతుడు అయ్యాడో, ఎప్పుడైతే మా ఆధ్యాత్మిక సంపద వచ్చిందో, ఎప్పుడైతే బలం వచ్చిందో, ఎప్పుడైతే వీర్యవంతుడు అయ్యాడో ఆటోమేటిక్గా అప్రయత్నంగా ఇతనికి తేజము అనే ఒక ప్రకాశము, బ్రైట్నెస్, ఒక ఆరా అనేది ఏర్పడద్ది ఇతని చుట్టూరాను. తర్వాత ఇతనికి శక్తి వస్తుంది, అమితమైన శక్తి వస్తుంది. ఏం కావాలంటే ఇది వరాలు కూడా వస్తాయి. కాబట్టి షడ్గుణాలు కూడా ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక షణ్ముఖ రుద్రాక్షని ధరించిన వాళ్ళకి అరిషడ్వర్గాల నుంచి దూరం అవుతారు. షడ్గుణాలు కూడా వీళ్ళకి వస్తాయని ఘంటాపరంగా చెప్తున్నాను. తర్వాత ఇది షడ్రుతువులకి కూడా నిదర్శనం అండి. తర్వాత షడ్వర్గాలనే ఉన్నాయి. అంటే పుట్టుక, పెరుగుట, తరుగుట, తను నశించుట, తన ఉనికి, పరిణతి, ఇవి కూడా 6 గుణాలు ఉన్నాయి. 6 షడ్వికారాలు కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటిది అయినట్టయితే ఈ రుద్రాక్ష వల్ల మనకి ఇంకా ఏమొస్తుందంటే ఈ రుద్రాక్షను ధరించిన వాళ్ళకి కోపం అన్నది దగ్గరికి రాదు, అసూయ అన్నది దగ్గర రాదు, మానసిక ఉత్సాహాన్ని అదుపులో ఉంచుతుంది. అంటే సైకలాజికల్గా ఏదైనా ఒక ఉత్తేజం పొందుతూ ఉంటాడు, ధైర్యంగా ఉంటుంటాడు. ఎప్పుడైతే మనసు బాగుందో ఆటోమేటిక్గా ఇతనికి అన్ని విధాలు కూడా బాగుంటుంది, శరీరం ఫంక్షన్ కూడా బాగుంటుంది ఈ షణ్ముఖ రుద్రాక్ష వేసుకోవడం వలన. తర్వాత ఇది శరీరం యొక్క ముఖ్యమైన అంశాన్ని, అంటే శరీరంలో ముఖ్యమైన పార్ట్లు ఉంటాయి. మైండ్ ఉంటుంది, తర్వాత గుండె ఉంటుంది, తర్వాత కిడ్నీస్ ఉంటాయి, తర్వాత లివర్ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఈ ఒక కన్నులు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అన్నిటిని కూడా ఉత్తేజపరుస్తుంది షణ్ముఖ రుద్రాక్ష. మీకు అది చాలా బాగుంటుంది షణ్ముఖ రుద్రాక్షను వేసుకోవటం. తర్వాత అన్ని రకాల వ్యాధులను కూడా తొలగిస్తుంది. ఇది ధన్వంతరిలా పనిచేస్తుంది. ధన్వంతరి అంటే వైద్యుడు, దేవ వైద్యుడు. ధన్వంతరిలాగా ఇది అనేక రకాల రోగాలను కూడా తగ్గించే అవకాశం ఉంది. తర్వాత జీవితంలో ఆనందాన్ని, సౌలభ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఆనందాన్ని మటుకు అమితమైన ఆనందాన్ని అనుగ్రహిస్తుంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. తర్వాత తృప్తి అన్నదాన్ని ఇస్తుంది, జ్ఞానం అన్నదాన్ని ఇస్తుంది ఇది. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క రుద్రాక్ష మాటలు రాని వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలామంది నాకు చెప్పిన మాట, ఈ యొక్క రుద్రాక్షని సాన మీద అరగదీసి తిన్నలో కలిపి నాకినట్టయితే మాట రాని వాళ్ళ మాట వస్తుందని చెప్తుంటారు. ఈ యొక్క రుద్రాక్షను ధరించిన వాళ్ళకి నత్తి అన్న పదాలు కూడా తగ్గిపోతాయి అని కూడా చెప్తుంటారనమాట. దీనిని ఆరుముఖ రుద్రాక్షల్ని పాలించే గ్రహం శుక్రుడు అండి. తర్వాత ఈ యొక్క శుక్రుడు రుద్రాక్షను ధరించిన వారికి కోపం వస్తుందని రాదని చెప్పాను కదా, మానసిక ఉత్సాహాలు ఉంటాయి. అంటే ఈ శుక్రుని వలన అనేక రకాల సుఖశాంతులు కూడా వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత శుక్రుల గ్రహాల వలన వచ్చే లైంగిక అవయవాల దోషం కూడా, అంటే కుజుల వలన శుక్రుడు వల్ల సంసార సుఖం కూడా కంపల్సరీగా ఈ యొక్క షణ్ముఖ రుద్రాక్ష వల్ల ఏర్పడుతుందనే ఉంటుంది. తర్వాత క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యాలు కూడా ఇది తగ్గుతుంది. అయినట్టయితే
దీన్ని ధరించి దీనికి తగ్గ మంత్రాన్ని కానీ ఉపాసన చేసినట్టయితే తర్వాత సరైన డాక్టర్ చేత సరైన వైద్యం కూడా పడుతుందండి. ఇది అన్ని విధాలు కూడా బాగుంటుంది. తర్వాత అజీర్ణము, గొంతు సంబంధిత వ్యాధులు అంటే థైరాయిడ్ ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కంటి సమస్యలు దూరం అవుతాయి. నరాల వ్యాధులు, నర్వస్ వీక్నెస్ నుంచి మనం దూరం అవుతాం. తర్వాత మానసిక పీడలు, తర్వాత ఒక పీడ కళలు ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క షణ్ముఖ రుద్రాక్ష ధరించిన వాళ్ళల్లో ఒక్క శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఉన్నారు, విద్యావేత్తలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత ఉపాధ్యాయులు, టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అనేక రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఈ యొక్క షణ్ముఖ రుద్రాక్ష ఎవరు ధరించాలి, ఎవరు ధరించకూడదంటే అందరూ ధరించవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ వస్తువు అందరూ ధరించవచ్చు. ధరించిన ప్రతి వాళ్ళు కూడా నిష్ఠానియమాలతో ఉండటం చాలా మంచిది. ప్లస్ కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తూ ఉండటం మంచిది. తర్వాత పగడ ఉంగరం కూడా పెట్టుకున్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. చాలా బాగుంటుంది. అనేక రకాల సుఖశాంతుల్ని ఇచ్చే ఈ యొక్క షణ్ముఖ రుద్రాక్ష మీరందరూ కూడా ధరించి దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తారని నేను ఆశిస్తున్నాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సారా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు. మరలా ఇంకొక వీడియోతో మనం త్వరలోనే కలుద్దాం. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.